న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్చి 2న నెల్లూరుకు రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల. పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తాం. బీసీవై పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంకూరి మహాలక్ష్మి. ఇక డీటెయిల్స్ చూస్తే వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాల సందర్భంగా అభయాంజనేయ స్వామి వారికి సింధూరం, పట్టు వస్త్రాలు, తమలపాకులు అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కూర్మాచార్యులు సచ్చిదానంద పాడి ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాధికారాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాసుదేవునికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వాసుదేవుని నిజస్వరూప దర్శనాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంతో పులకించారు. గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. స్వామివారికి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా అలంకరణ, అర్చన, సుందరాకాండ పారాయణం, భజన సంకీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం టీడీపీలో నానాటికి సమైక్యత లోపిస్తోంది. మదనపల్లి నుండి పలువురు ఎమ్మెల్యే సీట్ విషయంలో ఆశావహులు ఎక్కువయ్యారు. అయితే జిల్లా స్థాయి నాయకులు వచ్చినా పట్టించుకోకుండా తమ ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. నేడు మదనపల్లి రాజంపేట కార్యాలయానికి జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వచ్చిన స్థానిక అగ్ర నాయకులు శ్రీరామ్, ఆర్జే వెంకటేష్ మినహా నియోజకవర్గ ఇన్ఛార్జి గాని మరో నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూడా హాజరు కాకపోవడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో సమైక్యత లోపం వల్ల టీడీపీ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎలాగూ గెలవలేదు అన్నటువంటి భావనతో చిన్న చిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలను ఘోరంత కొండంతలుగా చూపిస్తూ వారి సోషల్ మీడియా చేసేటటువంటి ప్రచారాల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను అప్రమత్తంగా ఉండవాలి. నిత్యం కరువు కాటకాలతో విల్లవిల్లు ఆడుతున్నా కూడా కనీసం ఒక చిన్న పరిశ్రమను కూడా యువత ఉపాధి కోసం తీసుకొచ్చిన పరిస్థితి లేదు. కరువు విలయతాండం చేస్తున్నా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొని వచ్చి సుభిక్షంగా చేయాలనే ఆలోచన లేదు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఎంత దరిద్రంగా, ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం 100% ఖాయం. జయచంద్రారెడ్డి కూడా శాసనసభ్యుగా ఎంపీ కావడం 100% ఖాయం. ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాలలో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా తంబలపల్లి నియోజకవర్గాన్ని కరువు రహిత ప్రాంతంగా చేయడము, ఆ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే వదంతులను నమ్మవద్దని మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. విజయనగరం పట్నం 5వ మరియు 7వ డివిజన్లకు చెందిన గువ్వల ప్రసాద్, కోండ్రు శంకర్రావు, చిప్పాడ శ్రీను, నామాల ఎల్లాజీ, కనకల గోవింద్, దువ్వు శేఖర్, ఒమ్మి లక్ష్మణరావు గాళ్లతో పాటు 35 కుటుంబాల వారు ఈ రోజు పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో తెలుగుదేశం జనసేన పార్టీల విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి గారి సమక్షంలో వైకాపా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారిని సాధారణంగా పార్టీలోకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆహ్వానించారు. మంచి మంచి సౌకర్యాలు నాన్నగారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరందరూ అలాగే ఎన్నో నిరుద్యోగ యువత కూడా ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ యువతకు కూడా ఎన్నో ఉద్యోగాలు అవసరం ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే వారు పరిశ్రమలు తెచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, ప్రైవేట్ ఉద్యోగాలు అయితేనేమి రెండు కలిపి యువత కోసం కల్పిస్తారనేది మనందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ప్రకారం అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరు అధైర్యపడద్దు. ఎవరైనా అధైర్యపడిన వాళ్ళకి కూడా మీరు ధైర్యం చెప్పండి. రేపు ఎన్నికలైన వెంటనే, మనం గెలిచిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి ఇల్లులు, పెన్షన్లు మంజూరు చేస్తారని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ వచ్చిన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. దాని గురించి చాలామంది చాలా బాధపడుతున్నారు. అదే కూలి పని చేసుకునే వాళ్ళు అయితేనేంటి, బిజినెస్ మ్యాన్లు అయితేనేంటి, ఎంప్లాయీస్ అయితేనేంటి, అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని మనం మారుస్తామని అందరూ ఎదురు చూస్తున్నారు. దీనికి మనందరూ సాయశక్తిలో కృషి చేసి ప్రతి డెత్ లెవెల్ నుంచి ఈ ఒక్క 45 డేస్ కష్టపడి పగలు రాత్రి అనక మన అమ్మగారిని గెలిపించి ఒకసారి మన విజయనగరం తడాకు ఒకసారి చూపించాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఎందుకంటే బొబ్బాదిపేటలో బొబ్బాది త్రినాథరావు మాజీ కార్పొరేటర్ కర్రతో సీతమ్మనాయుడు ఎంపడ అప్పారావుతో కలిసి మదర్ తెరీసా విగ్రహం వద్ద కుటుంబ సభ్యులు పలు కుటుంబాలు టీడీపీని వీడి విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారు పాల్గొన్నారు. ఏ పార్టీలో ఉంటే పార్టీ ఉన్నతి కోసం ఆలోచన చేయాలి, ఏ వ్యక్తి వెనకాతలు ఉంటే వాళ్ళ మంచి కోసం మనం ఆలోచన చేయాలి. అటువంటి వ్యక్తులు ఈరోజు కొల్లలు ఉన్నారు కాబట్టి మొన్న ఎన్నికల్లో మనం గెలిచాం. నా వరకు వ్యక్తిగతంగా మీ అందరికీ తెలిసిన విషయమే. మేము రేపు ఎన్నికల్లో కూడా ఒకటే రెండు మాటలు చెప్తున్నాం, అభివృద్ధి అందుబాటుతనాన్ని చూసి ఒకటేమండి చెప్పనండి. వాళ్ళే ఎవరికి అందుబాటులో ఉన్నారు, ఏంటి అభివృద్ధి చేశారనేది మనం అదే చెప్తాం. అభివృద్ధిని చూడండి, అందుబాటుతనాన్ని చూడండి. మంగళగిరి నగరపాలక సంస్థ పరిధి వడ్డేశ్వరంలో గ్రామంలో 44 మంది నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాబట్టి ఈ దేశంలో సమానంగా స్వాతంత్రంగా కనీసం ఇళ్లన్నా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మనకి అన్ని ఇళ్ళు ఇస్తే కాలక్రమేణా జనాభా పెరగటం, మన అవసరాలు పెరగటం, దాంతోపాటు ఇప్పుడు మనందరం కూడా కలిసి తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా సుమారు 35 లక్షల ఇళ్ళు విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో 35 లక్షలు ఎక్కువ ఇళ్ళు కాకుండా ఇవ్వటం అని అంటే చాలా గొప్ప విషయం. మన మంగళగిరికి వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, నాకు నిన్న ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి ఈ విధంగా పట్టాలు రెడీగా ఉన్నాయండి, పట్టాలు ఇవ్వాలి అని చెప్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకని తెలుసుకోకుండా చెప్పడం గురించి మీరు సంతోషంగా ఉన్నందుకు, ఈ సంతోషంగా ఉన్నందుకండి కాదమ్మా, ఎందుకనంటే ఆయన మొత్తం ఎన్ని పట్టాలండి అని అడిగాను. 48 పట్టాలని అన్నాడు. లబ్ధిదారులు 44కి ఉన్నాయి, ఇంకో 4 ఖాళీలు ఉన్నాయంటే నేను ఆయనకి ఏం చెప్పానంటే, ఎంపిక ఎలా చేశారు అని అంటే పేదరికం ఆధారంగా చేసుకొని మేము చేసామండి అని అంటే అందుకు సంతోషం వేసింది. ఎక్కడా కూడా మేము చెప్పలా మా వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వబోతుందని మేము ఎప్పుడూ చెప్పాలి. అసలు అది సంతోషం. మిగతా 4 కూడా మీరు అదే విధంగా చేయండి. ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో, అంటే ఆయన ఈ ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళున్నాడు, తిరిగి రాగానే ఆ 4 పట్టాలు కూడా నిజమైనటువంటి అప్లై చేసుకున్నటువంటి పేదవాళ్ళకి ఇచ్చేసేయండి. దాంట్లో కూడా ఎక్కడ రాజకీయ నాయకులు జోక్యాలు కానివ్వండి ఎవరు చేయబాకండి అని చెప్పాను. అదొకటైతే, రెండవది మన మంగళగిరిలో మిగతా రాష్ట్రం అంతా కూడా జగనన్న ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాడు. మంగళగిరిలో మరి 25,000 మంది సుమారుగా మంగళగిరి కానివ్వండి, తాడేపల్లి కానివ్వండి, మంగళగిరి, తాడేపల్లి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే, రాజధాని ప్రాంతంలో ఆయన ఇళ్ల పట్టాలు ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ పేదవాడికి ఇల్లు ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఆపి ఇచ్చారు. దాంట్లో ఏం రాశారు తెలుసా? ఇది బహిరంగ సత్యం, మీకు తెలియకపోవచ్చు, అబద్ధాలు చెప్పేటటువంటి అవసరం నాకు లేదు. గొప్పవాళ్ళు ఉండే చోట పేదవాళ్ళు ఉండటానికి వీల్లేదు అని చెప్పి కోర్టు కాగితాలు రాసి పెట్టారు. అదేవిధంగా అగ్రవర్ణాల పక్కన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉండటానికి వీల్లేదని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కోర్టులో ఇచ్చిన కాగితాల్లో రాసి కోర్టుకి ఇచ్చారంటే ఎంత అన్యాయం. నెల్లూరు జిల్లాలో భారీగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉన్న నేపథ్యంలో మార్చి 2వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు రానున్నట్లు మాజీ మంత్రి టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం ఉదయం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి పర్యటించారు. డివిజన్కు విచ్చేసిన నారాయణకు స్థానిక టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగు
అడుగడుగున పూలు జల్లుతూ శాలువాలు కప్పుతూ పూల మాలలతో సత్కరించారు. ఈ క్రమంలో నారాయణ ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలకాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం. వారు రిజైన్ చేయడానికి కూడా కారణం ఒకటే, ఆ పార్టీలో గౌరవం లేక. గౌరవం ఒకటే, ఆయన చూసింది గౌరవం ఒకటే. ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు, గౌరవంగా ఉండాలని వచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి ఎవరి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన, ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన. ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది. మేము తెలుగుదేశం నాయకులు, మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం. ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపించారు. అయితే ఆయనతోటే అనేక మంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకోవడం ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ డేట్ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి 10:30 గంటల సమయానికి నెల్లూరుకి చేరుకోబోతున్నారు. ఎల్లుండి 2వ తారీఖు. మీ అందరికీ తెలుసు, రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు. చాలా మంచి వ్యక్తి. ప్రజలందరూ కానీ రాజకీయాలకు అతీతంగా గౌరవించే వ్యక్తి. అటువంటి వ్యక్తి హ్యూమిలియేషన్ గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా, ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు, ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ, అది పెద్దలు అంటారు, ఏరు దాటంగానే తెప్పని కాల్ చేసేటట్టు. ఈరోజు ఏరు కానీ దాట్లా, అప్పుడే కాల్ చేశారు ఆయన. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, అలాగనే డిప్యూటీ మేయర్లు, అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు. వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు. జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరు కానీ చేరబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పోడూరులో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. అడుగడుగున మహిళలు హారతులు పడుతూ పువ్వుల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడారు. ఇరు పార్టీల ఒప్పందాన్ని కూడా భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ వల్ల కాదు, నీ జేజమ్మ వల్ల కాదని చెప్పి
ఈ మీడియా వల్ల కాదని చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం. మేము ప్రజాస్వామ్యవాదులం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క నాయకులు కానీ నా కార్యకర్తలు కానీ ప్రజల మద్దతుతోటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఒక అంగీకారంతో ఈరోజు ఎన్నికల బరిలో కలిసి పోటీ చేస్తున్నాం. ఇంకా ఇతర రాజకీయ పార్టీలు సిపిఐ కానీ బీజేపీ కానీ వస్తే వారిని కూడా కలుపుకొని ప్రజాకూటమిగా యాంటీ వైఎస్ఆర్ పార్టీగా కూటమిని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. ప్రజల మద్దతు కోరుతా ఉన్నాం. ప్రజా మద్దతు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. డెఫినెట్గా నీకు నిద్ర పట్టని రాత్రులు చూస్తూ ఉన్నాం. ఇంకా నిద్ర పట్టదు. ప్యాలెస్లో ఉన్నా, మీరు ముఖ్యమంత్రి దేనిలో ఉన్నా, ఏదున్నా కూడా మీ వల్ల కాదు. భవిష్యత్తు రాజకీయం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క ప్రజాస్వామ్య కూటమి గెలుపు సాధ్యం అని చెప్తాకి ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడుతున్నాం. మీరు భయపడుతూ ఆబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజం ధైర్యంగా ఒప్పుకోండి. ఏ తప్పులు చేశాను ప్రజల క్షమాపణ కొట్టుకోండి, లెంపలేసుకోండి. అప్పుడేమైనా మిమ్మల్ని ఖండిస్తారేమో. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో గాది మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కు అంత నమ్మకం ఉంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. గతంలో జన్మభూమి కమిటీలపై ఆరోపణ చేసిన సీఎం జగన్ ఇప్పుడు వాలంటీర్లతో అలాంటి పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి రజనీ గుంటూరులో వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి నగదు పంపిణీ చేశారని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. డే 1 నుంచి కూడా మేము ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ నియామకం చేసిన రోజు నుంచే మేము చెప్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. 2024లో ఎన్నికల్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, బూతుల దగ్గర ఏ రకంగా ఓట్లు వేయించుకోవాలి అనే దానికోసం ప్రభుత్వ సొమ్ముతో లక్షల మందిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది కేవలం మళ్ళా రాబోయే ఎలక్షన్ కోసమే అని చెప్పేసి మేము డే 1 నుంచి చెప్తూ ఉన్నాం. ఏదో వాళ్ళకి 5,000 ఇచ్చి ఈ రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేపించడానికి కాదు. అది దాని వెనక ఉన్నటువంటి మరో కోణం పూర్తిగా ఇది ఎన్నికల కోసమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఏ పార్టీకి వేస్తున్నారు, ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అని ఒక డేటా తయారు చేసుకోవటానికే అని ప్రతిరోజు కూడా మేము చెప్తూనే ఉన్నాం. మా నాయకుడు కూడా దాని గురించి మరీ వాళ్ళు మితిమీరి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా ఎలుగెత్తి చెప్తే వాలంటీర్లు అంటారా? వాలంటీర్లు అంటే మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో, వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తోలనాడాడు అని నానా యాగి చేశారు. దిష్టి బొమ్మలు తగలేపించారు, కేసులు పెట్టించారు. మరీ కొంచెం ముందుకేసి ప్రభుత్వం కూడా వాలంటీర్లు అంటే మా ప్రభుత్వం తరపున సేవ చేస్తున్నటువంటి మహానుభావులు, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని మీరు కించపరిచారు. ఆ కించపరచడం ప్రభుత్వాన్ని కూడా కించపరిచినట్టే అని చెప్పేసి ప్రభుత్వమే ఈ మధ్యన మన గుంటూరులోనే కేసు ఒకటి ఫైల్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. సరే, అది రేపు ఏం జరుగుతుందనేది తీసి పక్కన పెడితే, ఇంతగా వాళ్ళ గురించి వెనకేసుకొచ్చి వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో సంఘ సంస్కర్తలు అని చెప్పేసి వర్ణించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న వాళ్ళ యొక్క బూత్ కమిటీలను సిద్ధం చేసుకోవడానికి జరిగినటువంటి సభలో ఏమి చెప్పాడు, ఏమి మాట్లాడాడు ఒకసారి రాష్ట్ర ప్రజలారా తెలుసుకోండి. అంతకుముందు రాప్తాడు సభ కానీ, అంతకుముందు జరిగినటువంటి సిద్ధం సభల్లో కానీ మీరంతా నా సైనికులు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి
ఏ రకంగా మాట్లాడాడో అవన్నీ కూడా చూసాము. నిన్న వాళ్ళది బూత్ కమిటీల నిర్వహణ కోసం మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో గుంటూరు సంపత్ నగర్ లో 7 కోట్ల వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ లేదా అప్పిరెడ్డి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే శ్రీనివాసరావుపేటలో వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నగరాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక కృషి చేపట్టిందని అప్పిరెడ్డి తెలిపారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేరని వారు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలో సంపత్ నగర్ ప్రాంతంలో విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో 6.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు కంటైనర్ సబ్స్టేషన్కి శంకుస్థాపన చేయటం జరిగింది. గుంటూరు నగర మేయర్గా ఈ ప్రాంతంలో గతంలో కూడా కార్పొరేటర్గా పనిచేసినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఎండాకాలం వచ్చినప్పుడు లో వోల్టేజ్ రావటం, ఆ లో వోల్టేజ్తో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ కంటైనర్ సబ్స్టేషన్ని బహుశా గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా నిర్మించినటువంటి పరిస్థితి లేదు. అంటే బయటికి ఎక్కడ కూడా ఈ వైర్లకు సంబంధించి కానీ ఫీడర్లకు సంబంధించి ఎక్కడ కూడా బయటకు కనపడకుండా కంప్లీట్గా కంటైనర్లోనే అత్యాధునికమైనటువంటి సబ్స్టేషన్గా మనోహర్ గారు పదే విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి సిఎండి గారిని అనేక మార్లు కలిసి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విద్యుత్ సమస్యని చెప్పి తద్వారా శాంక్షన్ చేయించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు గేదెల రమేష్ గారు కానీ, లేకపోతే నిమ్మల వెంకటరమణ గారు కానీ, లేకపోతే జీకే గురవయ్య గారు కానీ, లేకపోతే యోగేశ్వరరావు సంబంధించి కానీ ఇక్కడ 5-6 కార్పొరేటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మనోహర్ గారు ఇవాళ ముందుకు సాగారు. నిజంగా మనస్ఫూర్తిగా నేను మేయర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎస్సీబీసీల పక్షపాతిగా అధిక ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తున్నానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం అరటకట్ల గ్రామ కొమ్ము ఎస్సీ కాలనీలో ఎంపీ నిధులు 15 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏదో ఒక రూపంలో నిధులు తెచ్చి ఈవేళ కూడా పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి నిధులు వచ్చినటువంటి నిధుల్లో కూడా ఎస్సీలకి బీసీలకి అగ్రభాగాన పెట్టి నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి యొక్క అర్ధగట్ల కొమ్ము ఏదైతే ఉందో మరి ఇది పూర్తిగా కొమ్ము దళిత గ్రామం ఇది. మరి గతంలో కూడా ఇక్కడ రోడ్లు కానీ ఇతరత్ర ఇబ్బందులు ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మరి ఏదైతే ఈ కొమ్ము అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు మరి వీళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ఏదైతే ఇప్పుడు 15 లక్షల రూపాయలతోటి కొంతమేర స్లాబ్ వర్క్ వస్తూ ఉంది. ఖచ్చితంగా నాకు తెలుసుండి ఇంకొక 35 లక్షల రూపాయలు అంటే మొత్తం 50 లక్షల రూపాయలు పెడితేనే కింద గ్రౌండ్ ఫ్లోర్ అదే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. ఖచ్చితంగా ఈ 15 లక్షలకి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 35 లక్షలు అంటే మొత్తం 50 లక్షల రూపాయలతోటి కింద 2x2 టైల్స్, సీలింగ్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా అందంగా సుందరంగా సౌకర్యంగా ఒక క్షత్రియులు లేకపోతే ఒక చౌదరీసో లేకపోతే ఎట్లా ఎవరైతే నిర్మాణం చేసుకుంటారో ఆ మాదిరిగానే ఎస్సీ బీసీసీ కూడా మీకు చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకునేటువంటి విధంగా ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన పి గన్నవరం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిపల్లి రాజేష్. ఆలయ మండపంలో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల ఆశీర్వాదాలతో గురువారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయ కొట్టి తన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రానున్న కాలంలో ప్రజలతో మమేకమై జనసేన పార్టీని కలుపుకొని ముందుకు వెళతానని, తెలుగుదేశం పార్టీ తనను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో తెలుగుదేశం పార్టీ జనసేన పి గన్నవరం నియోజకవర్గంలో జెండాను విజయకేతనం ఎగురవేస్తానని, ప్రజలందరికీ అందుబాటులో ఉండి త్వరలోనే నాయకులను ప్రజలను కలుస్తానని అన్నారు. పి గన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు నన్ను ఆశీర్వదించి పంపించడం జరిగింది. అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి, దానికి ఉన్న విలువ ఏంటి, దానివల్ల ప్రజలు ఇచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి ఈ గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది. వారిద్దరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని, వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో గురువారం టీడీపీ జనసేన పొన్నూరు ఉమ్మడి అభ్యర్థిగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేస్తే ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మా ఆనవాయితీ ప్రకారం మామిళ్లపల్లి గ్రామం నుండి లాంఛనంగా ఇవాళ ప్రచారాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా గుర్తుని నొక్కేసే ప్రయత్నం కానీ, ప్రజల కోసం పోరాడే వ్యక్తుల మీద కేసులు పెట్టడం కానీ, నిర్బంధించడం కానీ చాలా జరిగింది. తమకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో విధ్వంసాన్ని చేస్తూ ఉన్నాడో, దోపిడీ చేస్తూ ఉన్నాడో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా నాకు ఆశ్చర్యం కలిగించేది ఒకటే, ఏదైతే జగన్ అనుకో గ్యాంగ్ వాళ్ళు చెప్తా ఉంటారు, ఏమని మేము బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం, బ్రహ్మాండమైన సంక్షేమం చేశామని చెప్తా ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు గతంలో 2019లో ఆయనకు ఓటేసి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. దానిలో 25 నుంచి 30 మంది మంత్రులుగా పనిచేసేవారు. మరి ఇవాళ వాళ్ళని నేను అభివృద్ధి చేశా, సంక్షేమం చేశానంటే వాళ్ళని మార్చాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏంటి అనేది నేను అడుగుతున్నాను. అంటే ఆయన అభివృద్ధి సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ ప్రజలు తిరగబడతా ఉన్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఇవాళ ఒక ప్రాంతంలో ఉన్నాయని ఇంకో ప్రాంతంలోకి పంపించడం జరుగుతూ ఉంది. మీరు తీసుకోండి, ఉత్తరాంధ్ర నుండి చిత్తూరు వరకు ఆయన సామాజిక న్యాయం, నా ఎస్సీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీలు అంటారు. మీరు ఉత్తరాంధ్ర వరకు చిత్తూరు నుంచి తీసుకుంటే ఆయనకు ఒక 23 మంది ఎంతో ఎంపీలు ఉన్నారు, 22 మంది. దానిలో ఇద్దరికి ఆయన తిరిగి ఇప్పుడు నిలబడుతున్నారు. ఎవరు? ఆయన చుట్టమైన అవినాష్ రెడ్డి. రెండోది ఏంటంటే ఆయనకి దందా చేసి పెట్టే మిథున్ రెడ్డి. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే పార్టీని వదిలిపెట్టి మేము బతకలేమని చెప్పి నిన్న మొన్న చూసాం. మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆత్మగౌరవంతో మేము ఇక్కడ మా ఆత్మగౌరవానికి నిలబడే వాళ్ళం, మాకు అవమానం జరుగుతుంది కాబట్టి బయట. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత చైతన్య యోజన పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ ప్రతిపాడు సమన్వయకర్త సంకూరి మహాలక్ష్మి తెలిపారు. గురువారం లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇన్ఛార్జిగా చేయండమ్మా, మన పార్టీని బలోపేతం చేయండి. పార్టీ గురించి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఏమేమి ఏమి అవసరాలు ఉన్నాయో, మనం వాళ్ళకి ఏం చేయగలుగుతామో, వాళ్ళకి మనం ఏ విధంగా ఉపయోగపడతామో అవన్నీ ప్రజల సమస్యలు కనుక్కొని మన పార్టీ తరఫు నుంచి ఇలా చేస్తామని చెప్పి మా పార్టీ నాయకుల వారు, అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రశ్న ముందుకు రావడం జరిగింది. 2-3 రోజుల్లో పత్తిపాడు కాన్ఫరెన్సీలో పర్యటన జరగబోతుంది. ఈ పర్యటనలో ప్రజలు, రైతన్నల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం, చదువుకునే విద్యార్థుల కోసం, వీళ్ళందరి కోసం మా పార్టీ వాళ్ళందరికీ అండగా ఉంటుందని తెలియజేయడం కోసమని రేపు ఒక 2-3 రోజుల్లో పత్తిపాడు కాన్ఫరెన్సీలో పర్యటన చేయబోతున్నామండి. అలాగే మా పార్టీని, మమ్మల్ని ఆదరించి ఇష్టపడి మా మేనిఫెస్టోలు చూసి, మా పార్టీ మేనిఫెస్టోలు చూసి అవన్నీ నచ్చి మాల మహాసంఘ నాయకులు మా స్టాలిన్ గారు
మా పార్టీకి, నాకు, నేను ఒక దళిత బిడ్డని, ఆయన కూడా మా దళిత మహిళ పార్టీ కోసం పనిచేస్తుంది. రెండు పార్టీల వాళ్ళు గౌరవించలేదు, రెండు పార్టీలకి చేసింది ఆ రెండు పార్టీల్లో గౌరవం దక్కలేదు, గౌరవించలేదు, ఎవరు పట్టించుకోలేదు, అమ్మాయిని చాలా వెనకబడుగులో వేసేశారు అని చెప్పేసి బోడే రామచంద్ర యాదవ్ గారు మా ఎస్సీ అమ్మాయి దళిత మహిళకి గౌరవాన్ని ఇచ్చారు. అమ్మాయిని మాకు అనేది ఒక ఉన్నత గౌరవాన్ని ఇచ్చారు. ఆ అమ్మాయికి మేము సపోర్ట్గా నిలబడితే కాన్స్టిట్యున్సీలో సపోర్ట్ చేసి అమ్మాయికి పార్టీ పరంగా మనం నిలబడితే బాగుంటుంది అని చెప్పేసి మన మాల మహాసంఘ నాయకులు స్టాలిన్ గారు మీడియా ముందుకు వచ్చి మన పార్టీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన మద్దతుతోటి రేపు 2-3 రోజుల్లో పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో తాడేపల్లిగూడెం సభకు తరలి వచ్చిన జనాన్ని చూసి పేర్ని నానికి వణుకు పుట్టిందని, అందుకే నోటికి వచ్చిన పేల పండ్లు పేలుతున్నారని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 175 నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని పెట్టే సత్తా వైసీపీకి ఉందా అంటూ నానిని ప్రశ్నించారు. కనీసం అభ్యర్థులను నిలబెట్టుకోలేని పార్టీ పవన్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీలో ఉన్న స్వార్థం జనసేనలో లేదని, పవన్ రాష్ట్ర అభివృద్ధి కోసం స్వార్థం లేని రాజకీయం చేస్తున్నారన్నారు. పేర్ని నాని భయం తగ్గడానికి తాడు కట్టించుకుంటే మంచిదని కొత్తపల్లి సెటైర్లు వేశారు. పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ కూడా స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వచ్చి ఆ మీటింగ్ జయప్రదం చేసినటువంటి విషయం మనం అందరికి కూడా తెలుసు. ఒక 2 పార్టీలు కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక చక్కగా వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటే పాపం పేర్ని నాని గారికి ఎందుకో బాధ అర్థం కానటువంటి పరిస్థితి. జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకున్నా, తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టుకున్నా పేర్ని నాని గారికి నిద్ర పట్టదేమో అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మీటింగ్ ఇంకా అవసరం, నాన్నగారి స్టేట్మెంట్ టీవీలో వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అంత భయపడుతున్నారు నాన్నగారు అని సందర్భంగా నేను నాన్నగారిని ప్రశ్నిస్తున్నా. నాన్నగారిని నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారిని నీకు నోరు ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారు ప్రభుత్వం అధికారంలో ఉండి ఎందుకు బయటకు వచ్చేసాడు మీ పార్టీలోంచి? ఎందుకు నువ్వు ఆ పార్లమెంట్లో మీరు శాసనసభ్యుడు, ఆ పార్లమెంట్లో మీరు మంత్రి, మరి మీరు ఏం చేశారు? మీరు ఏం చేయగలిగారు? ఒక పార్లమెంట్ సభ్యుడిని నిలబెట్టగలిగినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారనే సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మీరు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. పార్టీ జెండా మోయిస్తున్నాడని, ఏదో జనసేన జెండా మోయిస్తే పర్వాలేదు, తెలుగుదేశం జెండా మోయమంటాడు, ఆ జెండా మోయమంటాడు, ఈ జెండా మోయమంటాడని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారని మీరు చెప్తున్నారు. అసలు మీ చరిత్ర ఒకసారి చూసుకోండి, ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి జెండాలు మోసారు, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి జెండాలు మోసారు. అవన్నీ మోసిన దాంట్లోంచి కదా నువ్వు వచ్చింది, జగన్ వచ్చింది. ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపడలేదు కదా మీరు ఇద్దరు, ఆకాశంలోంచి దిగలేదు కదా మీరు, ఆతాన్లో మొక్కలే కదా. మీరు మోస్తే తప్పులేదు, మీరు ఎవరితో కలిసినా తప్పులేదు, మీరు ఎవరితో సంసారం చేసినా తప్పులేదు, ఇంకెవరో చేయకూడదు, ఇంకో పార్టీ వాడు కలగకూడదు, ఇంకో పార్టీ వాడు కలిసి ఉండకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు. అంటే నీకో ధర్మం మాకో ధర్మం అంటే ఎలా కుదురుతుంది నాన్నగారు? ధర్మం అన్నది అందరికీ ఒకలానే ఉంటుంది. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, రాష్ట్ర యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర శ్రేయస్సును ఆలోచిస్తున్నారు. పదవులు చేయాలంటే దురాశయానికి లేదు. ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చారంటే ఈ రోజు ఆయన చెప్పేది ఒకటే, మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రం గడిచేటువంటి 5 ఏళ్ల బట్టి అధోగతి పాలైపోయింది. మనకు రాజధాని లేదు, డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, రోడ్లు లేవు, ఎటువంటి సదుపాయాలు లేవు, ఎవరన్నా హాస్పిటల్స్ కూడా లేవు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు దీన్ని బాగు చేసుకోవాలంటే మనం ఒకరిద్దరు కలిసి దీన్ని చేసుకుంటే తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంచి కార్యక్రమాలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక మంచి పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఆయనలో స్వార్థం లేదు. ఆయనలో జగన్ గారు మీ పార్టీలో ఉన్నటువంటి స్వార్థం
మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేనటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా అనవసరంగా అవాకులు చావకులు పెట్టడం ఇది సరైనటువంటి విధానం కాదు. నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకోవటం అన్నది ఆకాశం మీద ఉమ్మెత్తే తిరిగి వచ్చి ముఖం మీదే పడుతున్నట్టుగా అవన్నీ కూడా మీకే వర్తిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలని ఖచ్చితంగా తెలియపరుస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్చి 2న నెల్లూరుకు రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల. పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తాం. బీసీవై పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంకూరి మహాలక్ష్మి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.